హాయ్, మీకొక గుడ్ న్యూస్. ప్రపంచంలోనే యాక్సెంచర్ సంస్థకి అత్యధిక ఉద్యోగులున్న దేశం మన ఇండియానే. దాదాపు 7,90,000 మంది ఉద్యోగుల్లో 3 లక్షల మంది మన దేశంలోనే ఉన్నారు. అలాంటి యాక్సెంచర్ సంస్థ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టబోతుంది. అది కూడా ఏకంగా 12,000 మంది ఉద్యోగులతో. ఈ భారీ ప్రాజెక్ట్ విశాఖపట్నంలో రాబోతుంది. అవును, ఇది నిజం. రాయిటర్స్ కథనం ప్రకారం టెక్ కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్ విశాఖపట్నంలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పెట్టింది. ఈ క్యాంపస్లో దాదాపు 12,000 మంది ఉద్యోగులు సృష్టించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం విశాఖపట్నంలో సుమారు 10 ఎకరాల స్థలం కావాలని యాక్సెంచర్ కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా యాక్సెంచర్ రాక కొరకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ట్రెండ్ యాక్సెంచర్తోనే మొదలు కాలేదు. దీనికి ముందే టీసీఎస్ మరియు కాగ్నిజెంట్ లాంటి ఇతర ఐటీ దిగ్గజాలు కూడా విశాఖలో క్యాంపస్లు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. ఈ 2 కంపెనీలు కలిపి దాదాపు 20,000 ఉద్యోగాలు సృష్టించేలా ప్రణాళికలు చేసుకున్నాయి. కాగ్నిజెంట్ దీనికోసం 1,583 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా టీసీఎస్ 1,370 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. ఇంత పెద్ద కంపెనీలు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం వారికి అందిస్తున్న ప్రత్యేక పాలసీ. ఈ పాలసీ కింద ఉద్యోగాలను సృష్టించే పెద్ద కంపెనీలకు కేవలం 99 పైసలకే ఎకరం భూమిని లీజుకిస్తున్నారు. ఇంత తక్కువ ధరకే భూమి లభించడం వలన కంపెనీలకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. పెద్ద కంపెనీలు ఇలా చిన్న నగరాలకు విస్తరించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా టైర్ 2 నగరాల్లో భూమి, అద్దె మరియు ఉద్యోగుల జీతాల ఖర్చులు తక్కువగా ఉంటాయి. కోవిడ్ తర్వాత చాలా మంది ఉద్యోగులు పెద్ద నగరాలకు వెళ్లకుండా తమ సొంత ఊళ్ళోనే ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నారు. దీనివల్ల కంపెనీలకు కూడా స్థానిక టాలెంట్ని నియమించుకోవడం సులభం అవుతుంది. ఈ పెట్టుబడులు కేవలం లోకల్ కారణాల వల్ల మాత్రమే కాదు, గ్లోబల్ ట్రెండ్స్ కూడా దీనిపై ప్రభావం చూపుతున్నాయి. ఉదాహరణకి యుఎస్లో H1B వీసా ఫీజులు పెరగటం, అలాగే అవుట్సోర్సింగ్ సర్వీసులపై 25% ట్యాక్స్ వేసే ప్రతిపాదనలు ఉండటం వల్ల అంతర్జాతీయ టెక్ కంపెనీలు ఇండియాలో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదంతా మన రాష్ట్రానికి, మన యువతకి ఒక సువర్ణ అవకాశం. ఈ డెవలప్మెంట్స్ పై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. మరో కొత్త అప్డేట్తో కలుద్దాం. సెలవు.